మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమను అనుగ్రహించి మరో దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమను పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించిన గాక. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 121 కీర్తన 1వ వచనం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలన నాకు సహాయము కలుగును. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడు, ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులెత్తున్నాను. అయితే ఎక్కడి నుంచి నా సహాయం వస్తుందంటే దేవుని వలనే. ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న ప్రియ దేవుడి బిడ్డ, నీకు కలిగిన వారి వైపునో నీకు కలిగిన దాని వైపు నువ్వు చూసి ఒకవేళ నీ వారు సహాయం చేస్తారని వారి మీద నువ్వు ఆధారపడుతున్నవేమో, ఒకరోజు వారు నీకు దూరం అయిపోవచ్చు. నీకు కలిగిన ఉద్యోగము, నీకు కలిగిన వ్యాపారాన్ని బట్టు, ఒకవేళ దాన్ని బట్టి నువ్వు అతిశయించి ఇదిగో ఇక్కడి నుంచి నాకు సహాయం కలుగుతుంది, నాకు పర్వాలేదు నువ్వు అనుకొని ఒకవేళ దేవుణ్ణి విడిసి నువ్వు ఒకవేళ ఉంటే, ఒకవేళ నీ జీవితంలో అది ఒకవేళ దూరం అయిపోవచ్చు. ఒకవేళ నీకు అధికారులు, నాయకులు, నీకు సంబంధించిన వారు ఉన్నారు, నాకు బలం ఉంది, బలగం ఉంది, వారి ద్వారా నాకు సహాయం కలుగుద్దని ఒకవేళ ఆశ కలిగి ఉంటే ప్రియ దేవుడి బిడ్డ, ఒకరోజు వారు నీకు దూరం అయిపోయి నువ్వు నిరాశ మధ్య ఉండొచ్చాము. చూడండి, ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, నేను కొండల వైపు చూస్తున్న సహాయం ఎక్కడ వస్తుంది? నాకు సహాయం అనేది నా దేవుని ద్వారానే కలుగుతుంది. ప్రియ దేవుడి బిడ్డ, నా ప్రభువు వలన ఆయన మీద మనం ఆధారపడితే నువ్వెంత జ్ఞానవంతుడు కావచ్చు, నువ్వు ఉన్నత వ్యాపారాలు చేయొచ్చు, ఉన్నతమైన స్థానంలో ఉండవచ్చు. ఒకవేళ దేవుని యొక్క సహాయం లేకపోతే నీకు ఒకవేళ దూరం అయిపోవచ్చాము. యోబు భక్తుడి యొక్క జీవితం చూసినప్పుడు 1 గంట ముందు తను కోటీశ్వరుడు, పెద్ద భూస్వామి, ఒక ఉన్నత స్థానం కలిగిన వారు. కానీ ప్రియదేవుడి బిడ్డ, 1 గంట లోపల ఒక పేదవాడుగా కురుపులతో భయంకర పరిస్థితులు కొనసాగించాయి. ప్రియదేవుడి బిడ్డ, ఎప్పుడు మన జీవితం ఎలా ఉంటుందో చెప్పలేము, ఏ విధం అయిపోద్దో చెప్పలేము. కనుక నువ్వు దేవుని వైపు చూడగలిగితే, ఆయన సహాయం కోరగలిగితే, నీవు కొండల వైపు నువ్వు చూసావనుకో, అధికారుల వైపు, నాయకుల వైపు, నీ కలిగిన వారి వైపు, నీ జ్ఞానం వైపును, నీకు కలిగిన దాని వైపు చూసి నువ్వు అతిశయించబోతే ఒకరోజు అది నీకు దూరం అయిపోవచ్చు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, నువ్వు అతిశయపడకుండా నీవు ప్రతి నిత్యం దేవుని యొక్క సహాయం కొరకు, దేవుని యొక్క కృప కొరకు నువ్వు ఎదురు చూడగలిగితే, ఆయన మీద నువ్వు ఆధారపడగలిగితే, సర్వోన్నతమైన దేవుడు నీకు కావాల్సిన ప్రతిరోజు నిత్య కృపను ఆయన దయచేస్తాడు. నీకు కావాల్సిన ప్రతి ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, నీకు కావాల్సిన ప్రతి మేలు అనుగ్రహించే దేవుడు. ప్రియ దేవుడి బిడ్డ, ఇదిగో నీ జ్ఞానాన్ని బట్టి చక్కటి ఆ ర్యాంకు నాకు వస్తుందని ఒకవేళ నీకు కలిగిన జ్ఞానము, నీకు కలిగిన తెలివిని బట్టి నువ్వు అనుకోవచ్చు. అయితే నా దేవునికి సహాయం కూడా నీకుంటే నిశ్చయంగా నువ్వు అది పొందుకోగలవు. కనుక నువ్వు దేవుణ్ణి వదిలేసి, సర్వోన్నతుని వదిలేసేసి నీ సొంత జ్ఞానం మీద ఆధారపడితే ఒకవేళ నష్టం జరగచ్చేమో. కనుక ఒకసారి ఆలోచించు. కనుక నువ్వు కొండల వైపు చూడకూడదు, నీ జ్ఞానం వైపు చూడకూడదు, నీ అధికారం వైపు నువ్వు చూడకుండా నువ్వు సర్వోన్నతమైన దేవాది దేవుడి మీద నువ్వు ఆధారపడితే, దావీదు చక్కగా అంటున్నాడు, ఇదిగో నా కొండల మీద ఆధారపడిన సహాయం కలదు. నాకు సహాయం పొందాలన్నా, నేను ఆశీర్వదించబడాలన్నా, నేను దీవెనకరంగా ఉండాలన్నా, నాకు సమాధానం కలగాలన్నా, నాకు నెమ్మది కలగాలన్నా, ఇదిగో నా దేవుడే నాకు సహాయం చేస్తాడు. నా దేవుని యొక్క కృప నాకు అనుగ్రహించాడు. ప్రియ దేవుడి బిడ్డ, అదే దావీదు మనం గమనించినప్పుడు ఒక గొల్లియాతుని ఇదిగో జయించినప్పుడు అందరు సంబరాలు చేశారండి. స్త్రీలు ప్రతిగానాలు చేశారు చూడండి. కానీ తర్వాత దావీదు పరిస్థితి ఎలా అయింది తెలుసా? అప్పుడు గణపరిచారు చూడండి. ఆ సౌలు కూడా తనని ఒక ఘనతగా చూశాడు అప్పుడు ప్రజల కొరకైనా. తర్వాత చూడండి, దావీదు యొక్క జీవితం చాలా భయంకరమైన తరంబడి పరిస్థితులు ఉన్నాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా దావీదు ఏం చేశాడు? దేవుని సహాయం కోరాడు, దేవుని వైపు మరలాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. కనుక సర్వోన్నతమైన దేవుడు తన జీవితంలో కార్యం చేశాడు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, నువ్వే పని చేస్తున్నా, నువ్వు ఏది సహాయం కావాలన్నా నువ్వు దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టి దేవుని మీద ఆధారపడగలిగితే సర్వోన్నతమైన దేవుడు ఆయన్ని సహాయం చేటుకు శక్తివంతమైన దేవుడు. ఒకవేళ నీకు కొంచెం ఉండొచ్చు,
ఏమీ లేని స్థితిలో నువ్వు వచ్చి ఆయన మీద నువ్వు ఆధారపడగలిగితే నా దేవుడు ఉన్నత శిఖరాలు నిలబెట్టే దేవుడు. కనుక దావీదులో ఉన్న మర్మం ఏంటంటే, ఒక గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తిని సింహాసనం మీద కోసమే కారణం ఏంటంటే, దేవుని యొక్క సహాయం కొరకు చూసేవాడు, దేవుని దగ్గర విచారించేవాడు, దేవుని మీద ఆధారపడేవాడు. కనుక తన జ్ఞానం మీద, తన శక్తి మీదను, తన బలం మీద ఆధారపడేవాడు కాదండి. కనుక దావీదుని దేవుడు ఉన్నత స్థానంలో పెట్టాడు. ఉదయకాల సమయంలో వాక్యం నీ జీవితంలో కూడా నువ్వు దేవుని యొక్క సహాయం కోరగలిగితే, ఒకవేళ ఇప్పుడు ఆర్థిక సమస్యలు ఉన్నావు, అనారోగ్య పరిస్థితులు ఉన్నావు, రకరకాల సమస్యలతో నీ జీవితం కొనసాగుతుందో, ప్రియ దేవుడి బిడ్డ, అందరు నేను చేయబడదలు వచ్చావు, కానీ సహాయం చేయగల నా యేసయ్య వైపు నువ్వు చూడగలిగితే, ఆయన మీద ఆధారపడగలిగితే, ఆయన నిత్యముగా నీ సహాయం చేసి నువ్వు ఉన్న స్థితిలో నుంచి, నువ్వు కోల్పోయిన స్థితిలో నుంచి, నువ్వు పోగొట్టిన స్థితిలో నుంచి నా దేవుడు లేవనెత్తడు కానీ శక్తివంతమైన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకర్త, స్తోత్రాలయ్యా. అయ్యా, ఇంతవరకు ప్రభా అయ్యా ఎవరెవరు చూసి నష్టపోయారు, కోల్పోయారు, పోగొట్టుకున్నారు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నీ వైపు చూస్తుండగా నా తండ్రి, వారున్న ఆర్థిక సమస్యలు కానీ, వారున్న అనారోగ్య పరిస్థితులు కానీ, వారిని వెంటాడుతున్న ప్రతి సమస్యలన్నీ దూరపరిచి ప్రభా నీకే స్తోత్రాలయ్యా. నీ సహాయం దయచేసి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.